ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మె 10వ రోజు చేరుకోవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్యలు కానీ పరిష్కరించకుంటే ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం శవయాత్ర చేయడం జరుగుతుంది. ఇదే శవయాత్ర ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రులు గాని, ఈ రాష్ట్రంలో ఉండే డిప్యూటీ మేయర్లు గాని ఈరోజు పెద్ద ఎత్తున మేము శవయాత్ర కడతాం. మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరిస్తావా లేదా, మున్సిపల్ కార్మికులు చెప్పిన హామీ నెరవేర్చావా లేదా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడుగుతున్నారే. ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఈరోజు ఈరోజు మహిళలకు ఫ్రీ అని బస్సులు పెట్టడమే, అప్పుడు డబ్బులు వృధా కాదా? ఈ రోజు మహిళల కార్మికులకి అనేక రూపాయలలో అనేక ప్రజలకి శవయాత్ర ఉచిత పథకాలు పెట్టినవే, అప్పుడు వృధా కాదా? మేము బియ్యం పేరు ఎత్తుకునేవాళ్ళం, మేము దళితులం, మేము పనిచేసే వాళ్ళం, నాకు సంబంధించిన విషయాలు దానిపైన మాట్లాడమంటే ఈరోజు మాట్లాడు. ఆయన ఎవరయ్యా సజ్జల? ఆయనకి ఏం సంబంధం? మున్సిపల్ కార్మికులకి ఏం సంబంధం? ఏమన్నా ఎంప్లాయా? ఏమన్నా మంత్రినా? ఏమాత్రం మాట్లాడతాడు? ఈరోజు సజ్జల అంటారంట మీకు పెంచితే 90,000 మందికి జీతాలు పెంచాలంట. అంటే ఈయన ఆస్తి తెచ్చిస్తాడు. ఈయన ఆస్తి ఏమన్నా మేము అడుగుతున్నాం సజ్జల గారిని, మేము అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గాని, మేమందరం ఆదిమూల సురేష్ గాని మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒక దళిత లీడరు, మీరు ఒక దళితుల కోసం పనిచేసేవాళ్ళు. మున్సిపల్ కార్మికుల సమస్యల పని పట్టించుకోకుంటే ఈ శవయాత్ర ఎట్ట పాడిగట్టమో అదే పాడిగడతామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఈ రేపు నుంచి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఈ రోజు నిన్నటి దినాన మేము క్లాప్ని అడ్డుకుంటే, మా కడుపు గాలి మేము క్లాప్ అడ్డుకుంటే మా మీద 4 సెక్షన్లని 3 మీద కేసులు పెడతావా? నీ కేసులు నీ కథ మాకందరికి తెలుసు. మాకేం కేసులు కొత్త కాదు. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా మా ఏంటికితో సమానం అని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం.